మేడం. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ మేడం. జై హో పత్రిజీ సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరించుకుంటూ, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికి నమస్కరించుకుంటూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. ఈరోజు మనకు చక్కటి జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చిన మాస్టర్ గారి పేరు దేవి చక్కా గారు. యుఎస్ఏ నుండి వచ్చారు. వీరి ధ్యాన ప్రయాణం 2002లో మొదలయ్యింది. వీరికి ధ్యాన పరిచయం వారి తల్లి కృష్ణవేణి గారి ద్వారా జరిగింది. తండ్రి గారి పేరు చిట్టిబాబు గారు. ఈతకోట, రావులపాలెం, తూర్పు గోదావరి జిల్లాలో ఫస్ట్ పిరమిడ్ కట్టించింది వీరి తల్లిదండ్రులే. వారు 10th క్లాస్ నుండే చాలా ఊర్లు తిరిగి చాలా మందికి ధ్యాన ప్రచారం చేశారు. 2002లో వైజాగ్లో బుద్ధ పౌర్ణమి రోజున పత్రి సార్ని చూశారు. వారికి సార్ మధ్యన సంభాషణ మౌనంగానే నడిచింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా చోట్ల మేడం చాలా క్లాసెస్ ఇస్తూ అలాగే ధ్యాన ప్రచారం చేశారు. 2007లో వీరికి సూర్య గారితో వివాహం జరిగింది. వీరి పెళ్లికి పత్రి సార్ గారు విచ్చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉంటూ ఆ తర్వాత యుఎస్ఏకి మేడం వెళ్ళిపోయారు. వీరికి ఒక పాప జన్మించింది. పాప పుట్టినప్పుడు ధ్యాన మాతృత్వం అనే బుక్ రాశారు. అలాగే 2024లో దివ్య శ్రీ జాగృతి అనే పుస్తకాన్ని కూడా మేడం రాశారు. అలాగే మరి ఈ రోజు వారు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు, వారి నుండి సందేశాలను ఎలా తీసుకోవాలో మేడం ద్వారా మనం విందాం మాస్టర్స్. అలాంటి గ్రేట్ మాస్టర్ ని మనం ఈ రోజు కలవబోతున్నాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు సెషన్ అండ్ ఓవర్ టు యూ మేడం. జై హో పత్రిజీ. Thank you, Sunita madam. Thank you so much for your introduction. And second book పేరు దివ్య స్త్రీ తత్వపు జాగృతి అండి. ఓకే. Yes. So thank you madam. Good to see you all friends. సో మీ డెడికేషన్ కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మెడిటేషన్ చేసి సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్ కి కూర్చున్నారు మీరు. నిజంగా వండర్ఫుల్ డెడికేషన్ అండి మీ అందరికి. సో వెరీ గ్లాడ్ దట్ నేను మీ అందరిని ఈ రోజు ఇలా మీట్ అవ్వగలుగుతున్నందుకు. సో గణేష్ గారికి, సునీత మేడం కి, అలాగే ఈ 41 డేస్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ 41 డేస్ అడ్వెంచర్, మెడిటేషన్ అడ్వెంచర్ కి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నన్ను గణేష్ గారు రిక్వెస్ట్ చేసిన టాపిక్ ఏంటంటే అసలు ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు, వాళ్ళతో మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ అనేవి ఎలా తీసుకోవాలి అనే ఈ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పి నన్ను అడగడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అందరం ధ్యానం చేస్తూ మొదలెట్టినప్పటి నుంచి చక్కగా రకరకాలుగా ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ మెసేజెస్ వీటి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం కదా. చాలా మంది నాకు వాళ్ళు కనిపించారు, ఈ మెసేజ్ ఇచ్చారు, ఇలా జరిగింది, అలా జరిగిందని చెబుతూ ఉంటారు. సో అది అందరికీ జరుగుతుందా? కొంతమందికి మాత్రమే జరుగుతుందా? అసలు వాళ్ళు ఎందుకు వచ్చి మనకి ఇలా మెసేజెస్ ఇస్తూ ఉంటారు? ఆ ఆస్ట్రల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల అసెండెడ్ మాస్టర్స్, ఏంజెల్స్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరితో కనెక్ట్ అవ్వడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలేమిటి? అసలు ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చు? ఆ మెసేజెస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అని మనం ఈ విషయాల గురించి కొంచెం తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. సో మొదటగా అసలు ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు? ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ అంటే మనకి తెలుసు. గొప్ప యోగులు, మా జ్ఞానులు, గురువులు అని చెప్పుకోవచ్చు మనకి మాస్టర్స్ అన్నదానికి. ఓకే అండి. మాస్టరీ సాధించిన వాళ్ళు. సో ఆస్ట్రల్ మాస్టర్స్ అని ఎందుకు అంటున్నాము అంటే నథింగ్ బట్ వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ బాడీతో లేరు. దే ఆర్ ఇన్ ఆస్ట్రల్ ప్లేన్స్. ఆస్ట్రల్ ప్లేన్ అనేది మళ్ళీ అది ఎక్కడో ఇంకొక చోట వేరే లోకంలో ఉండి అక్కడి నుంచి ఈ లోకంలోకి రావడం కాదు. ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఏంటంటే మేబీ వాళ్ళు మీ పక్కనే ఉండొచ్చు గనక. బట్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ డిఫరెంట్ అన్నమాట. అంటే మనం ఉండే ఫ్రీక్వెన్సీ, డెన్సిటీ, అలాగే వాళ్ళు ఉండే ఫ్రీక్వెన్సీ, డెన్సిటీ అనేది పూర్తిగా వేరు వేరు. అందువల్ల ఏమవుతుందంటే ఆ గురువులు, ఆ మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్, ఏంజెల్స్ ఎవరైతే మనం చెప్పుకుంటామో
వాళ్ళని మనం కంటితో చూడలేము. ఎందుకని చూడలేమంటే ఇట్స్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. మన కంటికి ఒక రేంజ్ ఉంటుందనమాట. ఆ రేంజ్‌లో ఉన్న రంగుల్ని, ఆ రేంజ్‌లో ఉన్న వాటిని మన కళ్ళు చూడగలుగుతాయి. అలాగే మన చెవులకి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు రెప్ప వేస్తున్నప్పుడు శబ్దం అవుతుంది. కానీ ఆ కంటి రెప్పేసేటప్పుడు శబ్దం మీకు వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకంటే, ఆ శబ్దం యొక్క రేంజ్‌లో మన చెవి లేదు. మన చెవికి ఇన్ని ఇంత హెర్ట్జ్ దగ్గర నుంచి ఇంత వరకు ఆ మధ్యలో ఉన్న శబ్దాలనే మన చెవి వినగలుగుతుంది. అలాగే మన కళ్ళు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నేనున్నాను. నేను మీ అందరికీ కనిపిస్తున్నాను. కానీ నా చుట్టూ ఒక ఆరా ఉంది. మీ అందరికీ తెలుసు కదా! ఆరా అంటే ఏంటో. ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దానికి కూడా కలర్స్ ఉంటాయి. కానీ మరి మీ కన్ను ఆ కలర్స్‌ని, ఆ రంగుల్ని చూడగలుగుతుందా? చూడట్లేదు కదా! అంటే ఏంటి? మన కంటికి, మన చెవికి, అలాగే మన ఈ 5 సెన్సెస్ యొక్క పర్సెప్షన్‌కి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ లిమిట్స్‌లో ఉన్నప్పుడు మనం ఆ ఆస్ట్రల్ మాస్టర్స్‌ని చూడడం గాని, వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా సహాయం గాని, మెసేజ్ గాని తీసుకోవడం అనేది జరగదు. సో, ఈ 5 సెన్సెస్‌కి మించిన ఒక ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్‌లోకి మనం ట్యూన్ అవ్వాలన్నమాట. ఓకేనండి. ఈ 5 పంచ ఇంద్రియాలకి అతీతంగా అంతరింద్రియాలతో మనం ఇన్నర్ సెన్సెస్‌తో మనం ట్యూన్ అవ్వగలిగినప్పుడు, మనం ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క ఈ మెసేజెస్‌ని తీసుకోవడం గాని, వాళ్ళ యొక్క ఉనికిని గుర్తించగలగడం గాని జరుగుతుంది. సో, ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ ఉనికి మనం ఎలా గుర్తిస్తాము ధ్యానంలో? ధ్యానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఒక అద్భుతమైన సువాసన వస్తుందనమాటండి. ఒక గంధం వాసనలాగా ఏదో ఒక ఫ్రాగ్రెన్స్ ఎవరో వచ్చి అప్పుడు మనం మీ ముందు స్ప్రే చేసి వెళ్లారా అన్నట్టుగా ఒక ఫ్రాగ్రెన్స్ ఒస్తది. నేచురల్ ఫ్రాగ్రెన్స్ లాగా. ఆ గదిలో మీరెప్పుడు ఏం పెట్టలేదు ఫ్రాగ్రెన్స్. ఈవెన్ దో ఏం పెట్టకపోయినా మీకు ఆ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్రాగ్రెన్స్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఎ మాస్టర్ అన్నమాట. మన హాస్టల్ మాస్టరు మనకి ఆయన ప్రెజెన్స్ మనకి తెలియజేయాలనుకుంటున్నారు. దానికి రకరకాలుగా తెలియజేయొచ్చు. అది ఆ సుగంధం రూపంలో కొన్నిసార్లు మనకొస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుందనమాట. మనకి కళ్ళు మూసుకొని ఉంటాము. మన పక్కన ఎవరో కూర్చున్నారు. దేర్ ఈస్ ఎ పర్సన్ నెక్స్ట్ టు మీ. నీకు నెక్స్ట్ ఒక పర్సన్ ఉంటే, మన ఆరాలో ఒక రకమైన ఫీలింగ్ తెలుస్తది కదా మనకి. మన పక్కన ఎవరో కూర్చునుంటే. ఎంప్టీ ప్లేస్‌కి పక్కన కూర్చున్న దానికి తేడా మనకి సెన్స్ చేయగలుగుతాం. కళ్ళు మూసుకొని కూడా. అలాగా కళ్ళు మూసుకున్నప్పుడు మన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే అండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక బ్రైట్ లైట్ లాగా వస్తుంది మెడిటేషన్‌లో. ఆ బ్రైట్ లైట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ ఎ మాస్టర్ అరైవల్ అన్నమాట. అలా చాలా సార్లు మనకి మెసేజెస్ ఏమి రావు. కానీ ఒక మాస్టర్ యొక్క ప్రెజెన్స్ అనేది మనం ధ్యానంలో అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. ఒక ఎనర్జీ రూపంలో అనుభూతి చెందుతా ఉంటాం. ఒక్కోసారి అసలు ఏమీ ఉండదు. మనకి ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఎవరో వచ్చి కూర్చున్నట్టు ఉండదు. ఏ లైట్ కనిపించదు. కానీ నోయింగ్ అంటారు దాన్ని. అంటే మీకే తెలుస్తుంది. ఐ యామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆస్ట్రల్ మాస్టర్ అని మనకు అర్థమవుతుందన్నమాట. అలా రకరకాలుగా మనం ఆ మాస్టర్ యొక్క ఎనర్జీని, ఆ యొక్క ఉనికిని మనం అనుభూతి చెందడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరు? ఎవరు అంటే వాళ్ళు గురువులవ్వచ్చు, మీరు అనుకుంటున్న దేవుళ్ళు అవ్వచ్చు, ఏంజెల్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళు అదర్ డైమెన్షన్స్‌లో మనలాగే ట్రావెల్ చేస్తూ ఉన్న ఇవాల్వ్డ్ బీయింగ్స్ కావచ్చు. అంటే మనం సాయిబాబా వచ్చారనుకోండి, ఆయన ఆస్ట్రల్ మాస్టరే అంటాం. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారనుకోండి, ఆయన్నే ఆస్ట్రల్ మాస్టరే అంటాం. అలాగే కొంతమంది ఏంజెల్స్ వస్తారు. అలాగే మన పత్రి సార్ రావచ్చు, మహావతార్ బాబాజీ రావచ్చు, లేకుంటే యోగానంద పరమహంస గారు, యుక్తేశ్వర గిరి గారు, లాహిరి మహాశయులు, అలాగే ఆనందమయి మాత ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. జిల్లెలి మూడెమ్మ అవ్వచ్చు. ఎంతోమంది ఆ మాస్టర్స్ ఎవరైతే అసెండ్ అయిపోయారో, అలాంటి అసెండెడ్ మాస్టర్స్ ఎవరైనా సరే మనకి ఆస్ట్రల్ మాస్టర్స్ రూపంలో రావచ్చు. అలాగే మనకి ఏంజెల్స్ రావచ్చు. గైడెడ్ ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ ఉంటారనమాట. ఆ ఏంజెల్స్ కూడా మనకి ఆ మెడిటేషన్‌లో వచ్చి మెసేజ్ ఇవ్వచ్చు. అలాగే గురువుల గురించి చెప్పాం, దైవం గురించి చెప్పాం, అలాగే ఏంజెల్స్ గురించి చెప్పాం. ఇంకొకళ్ళేంటంటే అండి, మనకి వింటూ ఉంటాం కదా! ప్లైడియన్స్ అని, సిసిరో మాస్టర్స్ అని రకరకాలుగా వింటూ ఉంటాం మనం. వాళ్ళెవరంటే, ఈ మొత్తం యూనివర్స్‌లో మనం ఒక సౌర కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. సూర్యుడు చుట్టే తిరిగే గ్రహాలు, అందులో భూమి మీద మనం ఉన్నాం. మొత్తం ఈ విశ్వగోళంలో ఎన్నో గలాక్సీలున్నాయి కదా! ఎన్నో స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్‌లో వాళ్ళ స్టార్ ఫ్యామిలీస్ ఉన్నాయి.
మేబీ ద బీయింగ్స్ ఫ్రమ్ ద అదర్ గెలాక్సీస్, అదర్ సోలార్ ఫ్యామిలీస్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకి వాళ్ళ ఆ మెసేజ్‌ని ఇవ్వడం కోసం రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరూ ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులందరూ ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా! ఇప్పుడు నాకు బాలేదనుకోండి, నేను మంచిగా లేననుకోండి, అప్పుడేమవుతుంది? నేను మంచిగా లేకపోతే ఆ ఎఫెక్టు, ఆ యొక్క ప్రభావం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడుతుంది కదా! సో, అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం. ఈ విశ్వం అంతా కూడా ఒక కుటుంబం అనుకుంటే, ఒక గ్రహం యొక్క ఎదుగుదల, దాని యొక్క ప్రోగ్రెస్ అనేది మిగిలిన అన్నిట్లికి కూడా ప్రభావం చూపిస్తదనమాట. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. అందుకని ఏం చేస్తారంటే, వాళ్ళు సహాయం చేయడం కోసం ఆ ప్రభావం నుంచి మనల్ని ఒక విశ్వ కుటుంబ సభ్యుల్లో మనం ఒక గ్రహం అనేది కూడా ఒక కుటుంబ సభ్యురాలనమాట ఈ విశ్వంలో. అందుకని ఆ గ్రహానికి హెల్ప్ చేయడం కోసం వాళ్ళు రావడం జరుగుతుంది. అలాగా వీళ్ళందరిని కూడా మనం ఆస్ట్రల్ మాస్టర్స్‌గా మనం కన్సిడర్ చేయొచ్చనమాట. ఏంజెల్స్‌ని, గురువుల్ని, అదే అదర్ డైమెన్షన్స్‌లోంచి వచ్చే మాస్టర్స్‌ని, అసెండెడ్ మాస్టర్స్‌ని వీళ్ళందరిని కూడా మనం ఆస్ట్రల్ మాస్టర్స్ అంటాం. సో, వీళ్ళందరూ అసలా ఈ ఏంజెల్స్ గాని, మాస్టర్స్ గాని ఎందుకని మనకి కల్పించాలి? ఎందుకని మనకి మెసేజ్ ఇవ్వాలి? ఎందుకు కనిపించి మెసేజ్ ఇవ్వాలి అంటే, ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా వి ఆర్ ఆల్ వన్. మనం అనుకుంటాం నేను వేరు, ఆ సాయిబాబా వేరు, కృష్ణుడు వేరు, నేను వేరు, పత్రిజీ వేరు అన్న స్థితిలో మనం ఉన్నాం. కానీ వాళ్ళేంటంటే ఆ వేరు వేరు అనే స్థితిలో ఉండరనమాట. అసెండెడ్ మాస్టర్స్ దే ఆర్ విత్ యూనివర్సల్ వన్నెస్ కాన్షియస్‌నెస్ అండ్ సో మచ్ ఆఫ్ అన్‌కండీషనల్ లవ్. చాలా అపారమైన ప్రేమతో ఆ ఏకత్వ భావనలో ఉంటారనమాట. సో, అందువల్ల ఏం చేస్తారంటే, సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఎవరో మనకి తెలియని వాళ్ళనుకోండి, మనమేమి పట్టించుకోం. కానీ మనకి చాలా తెలిసిన, మనం ప్రేమించే ఒకళ్ళు నీడ్‌లో ఉన్నప్పుడు ఏమవుతాం? మనం వెళ్లి సహాయం చేస్తామా లేదా వాళ్ళకి? ఇప్పుడు మీ పాప, మీ బాబు ఎవరో ఒక నీడ్‌లో ఉన్నారనుకోండి, ఒక అవసరంలో ఉన్నారనుకో, మీరు వెళ్లి ఆళ్ళకి సహాయం చేస్తారా? వాళ్ళు సహాయంలో ఉన్న అవసరంలో ఉన్నా సరే చూసుకొని ఊరుకుంటారా? ఊరికనే ఉండం కదా! వెళ్లి సహాయం చేస్తాం కదా! అలాగే ఈ మాస్టర్స్ అందరూ కూడా అనంతమైన ప్రేమతో సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనమాట. మన ఎదుగుదలకి, మన యొక్క మార్పుకి అవసరమయ్యే ఆ యొక్క మెసేజ్ గాని, ఆ యొక్క జ్ఞానం గాని, గైడెన్స్ గాని ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. సో, మనం ఏం చేస్తామంటే, మనకి అవసరం ఉంది. సహాయం అవసరం ఉంది. సహాయం చేసేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమి అడ్డొచ్చింది మనకి? కానీ వాళ్ళు మన 5 సెన్సెస్‌లో మనం చూసే ఫ్రీక్వెన్సీలో వాళ్ళు లేరు. వాళ్ళు చెప్తున్నారు మనకి వినిపిచ్చదు. మనం అడుగుతున్నాము కానీ మనం వాళ్ళని చూడలేము. సో, ఇక్కడ మెడిటేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుందనమాట. ఈ మెడిటేషన్‌లో ఏం చేస్తామంటే అండి, ఈ పంచేంద్రియాలని మనం కొంతసేపు ఆపుతాం. కళ్ళు మూసేసుకుంటాం, మాట్లాడం, బయట శబ్దాలు వినిపించుకోము. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనసుని లోపలికి పంపిస్తాము. కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటిని కూడా కొంతసేపు అలా నిలిపిస్తాం. శూన్యం చేసుకుంటాం. ఇప్పుడే మీరు సాధన చేశారు కదా! మహాశూన్యంలో ఎలా ఉండాలి అని చెప్పేసి. సో, ఎప్పుడైతే అలా మనం ఈ పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని కట్టిపెట్టి, అలాగ మనం మనసుని శూన్యం చేసుకోవడం మొదలుపెట్టామో, అప్పుడు ఏమవుతుందంటే అండి, మన థర్డ్ ఐ అనేది, ఇన్నర్ ఐ అనేది యాక్టివేట్ అవ్వడం మొదలవుతుందనమాట. ఓకేనా? ఈ థర్డ్ ఐ అనే దానికి ఈ పంచేంద్రియాలకి ఉన్న లిమిటేషన్స్ అనేవి లేవు. ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నదాన్నైనా చూడగలుగుతుంది. ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నదాన్నైనా వినగలుగుతుంది. ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నదాన్నైనా పర్సీవ్ చేయగలుగుతుంది. తెలుసుకోగలుగుతుందనమాట. సో, మనం కానీ ఆ థర్డ్ ఐ మనం వాడడం మొదలుపెట్టాలంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే గాని ఇక్కడ స్విచ్ ఆన్ అవ్వదనమాట. మనం ఏం చేయాలంటే ఈ పంచేంద్రియాలని, మనసుని, కర్మేంద్రియాలని అన్నిటిని స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడంతా స్విచ్ ఆఫ్ చేశామో, అప్పుడు మాత్రమే ఆ ఇల్యూజన్‌లోంచి బయటకొస్తామనమాట. మనం మాయలోంచి బయటకొస్తాం. బయటకొచ్చినప్పుడు, అప్పుడు ఆ ధ్యాన స్థితిలో, నిర్మల స్థితిలో, శూన్యత్వ స్థితిలో ఏమవుతుందంటే, ఈ ఈ ఇన్నర్ సెన్సెస్ అనేవి, అంతరేంద్రియాలు అనేవి ఉంటాయి మనకి. అది అవేకన్ అవ్వడం అనేది మొదలవుతుందనమాట. అవి పని చేయడం మొదలవుతుంది. అలా అవేకన్ అయ్యి, అవి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో లేని
ఆస్ట్రల్ మాస్టర్స్‌ని కూడా మనం చూడగలగడము, వాళ్ళు చెప్పేది వినగలగడము, వాళ్ళు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకోగలగడము, అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ధ్యాన స్థితిలో. అలాగే ఇంకొక స్థితిలో ఎలా జరుగుతాయంటే, మనకి కలల రూపంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొకలాగా ఎలాగంటే అండి, మెలకువ స్థితిలో కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం ఆ ట్యూన్ అయిన తర్వాత, అవి తెలుసుకున్న తర్వాత, ఎప్పుడు మీకు మెలకువ స్థితిలో కూడా మీ అంతరేంద్రియాలన్నీ కామైపోయి ఒక ధ్యాన స్థితి ఏం చేస్తున్నా సరే ఆ ధ్యాన స్థితిలో ఉండగలిగే స్థితొస్తదనమాట. కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మీ మనసు శూన్యంగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా సరే. అలాంటి స్థితిని అచీవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం పని చేసుకుంటున్నప్పుడు మన డైలీ రొటీన్‌లో కూడా మనం ఆ మెసేజెస్‌ని తీసుకోగలుగుతామనమాట. సో, ఈ మెసేజెస్‌ని ఎన్ని రూపాల్లో తీసుకుంటాం మనం? ఈ మెసేజెస్‌ని ఎన్ని రూపాల్లో తీసుకుంటాం అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి కనిపించడం ఒక మెథడ్. అదొక్కటే మెథడ్ అని అనుకోకండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాస్టర్ కనిపిస్తారనమాట. కనిపించి మనకాయన చెప్తారు. ఒక బాబా రూపంలోనో, పత్రిజీ రూపంలోనో, లేకుంటే ఒక అమ్మవారి రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆ మాస్టర్ వచ్చి మనకి సందేశం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. కొన్ని సార్లు మాస్టర్స్ కనిపిస్తారు. కొంచెం ఇవాల్వ్ అయిన తర్వాత అంటే మీరు ధ్యానం చేసుకొని, మీ అవగాహన స్థాయి పెంచుకున్న తర్వాత ఇంక మాస్టర్స్ రూపాలు కనిపించవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఆ రూపానికి అతీతులు. ఆ ఫిజికల్ ఫార్ము, ఆ బాబా రూపము, అమ్మవారి రూపములో ఉండాల్సిన పని లేదు. దే ఆర్ నాట్ ఫార్మ్ ఆర్ నేమ్. ఆ పేరు కాదు, రూపము కాదు. ఆ మాస్టర్స్, ఆ దైవాలు, ఆ ఆస్ట్రల్ ఎంటిటీస్ అనేవి ఒక ఎనర్జీస్ అన్నమాట. సో, మనం కానీ మనకి మొదట్లో మన స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళని ఆ రూపంలో చూస్తే గాని మనం అర్థం చేసుకోలేం వాళ్ళు ఆస్ట్రల్ మాస్టర్స్ అని. బాబా ఆవ్ ఆవ్ ఆ వైట్ కుర్తాలో, ఆ డ్రెస్‌లో, ఆ ముడితో, ఆ హెడ్ బ్యాండ్‌తో అలా కనిపిస్తేనే మనకి బాబా అని అర్థమవుతుందన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అలా కనిపిస్తారు. కానీ అలా కనిపిస్తేనే బాబా కాదు. కొన్ని మనం ఇవాల్వ్ అయిన తర్వాత, ఇంకా ఎదుగుదల జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఆ యొక్క ఎనర్జీ యొక్క ప్రెజెన్స్ ఒక వెలుగులాగో, ఒక జ్యోతిలాగో, లేకుంటే ఒక ఎనర్జీ యొక్క ప్రెజెన్స్ అర్థమవుతుంది. ఆ ఎనర్జీతోనే వాళ్ళు బాబా అని, లేకుంటే వాళ్ళు పలానా పత్రిజీ అని, లేకుంటే వాళ్ళు పలానా అమ్మవారని, ఎవరైతే మనం అనుకుంటామో, లేకుంటే పలానా ఏంజెల్ అని, అసెండెడ్ బీయింగ్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి అనేది మనకి తెలిసిపోతుందనమాట. దాన్నే నోయింగ్ అంటారు. ఆ నోయింగ్ అనేది కూడా మన యొక్క థర్డ్ ఐ యొక్క ఎబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్. తెలుస్తుందంతే. ఎలా తెలుస్తుంది? లాజిక్ ఉండదక్కడ. యూ జస్ట్ నో అంతే. ఓకే. సో, ఆహ్, ఇక్కడ అలా ఆస్ట్రల్ మాస్టర్స్‌ని ఆహ్, చూడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాటలు వినిపిస్తాయి. మాస్టర్స్ ఎవ్వరు కనిపించరు. ఇంకొక రూపంలో ఎలా సందేశాలు తీసుకుంటామంటే మాటలు వినిపిస్తూ ఉంటాయన్నమాట మనకి. ఆ మాటలు వింటూ, వింటూ మనకర్థమవుతుంది. ఇంకొక రూపంలో ఛానెలింగ్ ఇంకా మనం ఏ ఇంకా ఎవాల్వ్ అయిపోయినప్పుడు మనకేమవుతుందంటే ఛానెలింగ్ రూపంలో మనం మెసేజెస్‌ని తీసుకుంటాం అన్నమాట. ఛానెలింగ్ అంటే ఏంటంటేనండి, ఆ హయ్యర్ రియాలిటీ నుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి ఒక మెసేజ్ మన లోపలికి ఒక థాట్ ఫార్మ్‌లో వస్తుందన్నమాట. ఆలోచన రూపంలోనే వస్తుంది మెసేజ్. అది మీ మనసులోనే వస్తుంది ఆ ఆలోచన. కానీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ ఆలోచించింది మీరు కాదని. ఎందుకంటే మీ మీ మెదడు స్థాయికి, మీ అవగాహన స్థాయికి మించి నెక్స్ట్ లెవెల్‌లో ఆ ఆలోచన ఉంటుందన్నమాట. మీరైతే అలా ఆలోచించలేరు. ఈ ఆలోచన వచ్చింది గానీ, ఇది నాది కాదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అది ఛానెలింగ్ మెసేజ్ మై డియర్ ఫ్రెండ్స్. అది కూడా ఆలోచన ఎప్పుడొస్తుంది? మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనల రాండమ్ ఆలోచనల మధ్యలో వచ్చే ఆలోచన కాదు. మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, నిర్మల స్థితిలో, ఆ థాట్‌లెస్ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు, ఆ థాట్‌లెస్ స్టేట్‌లోంచి ఒక ఆలోచన ఉదయిస్తుందన్నమాట మీ బ్రెయిన్‌లో. ఒక క్రియేటివ్ థాట్ అనేదొస్తుంది. ఆ ధ్యాన స్థితిలో మీ మనసులోకి, మీ మనసుని మించిన స్థాయిలో, మీ అవగాహనని మించిన స్థాయిలో మీకొచ్చిన ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో, అది ఆస్ట్రల్ మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో, అలాగా థాట్ ఫార్మ్ రూపంలో వినిపించొచ్చు, కనిపించొచ్చు. ఇంకా ఇంకా ఇవాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే, చక్కగా థాట్ ఫార్మ్ రూపంలో కనిపించి, వినిపిస్తేనే మనకి అర్థం చేసుకునే స్థాయిలోంచి థాట్ ఫార్మ్‌లో కూడా మనం అర్థం చేసుకునే స్థితికి మనం ఎదుగుతామనమాట. అప్పుడు చక్కగా ఆ థాట్ ఫార్మ్‌లోనే మనం మెసేజెస్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మెసేజెస్ ఎలా అంటే అండి, ఏంజెల్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే,
ముందు ఆ మెసేజ్ వచ్చే ముందే ఏంజెలిక్ మెసేజెస్ వచ్చే ముందే మనకి హింట్స్ ఒస్తాయన్నమాట. ఏంజెల్స్ కమ్యూనికేషన్ భలే ఉంటుంది. మీరు ఎక్కడికెళ్ళినా సరే మీకు ఈకలు కనిపిస్తా ఉంటాయి. ఫెదర్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచో వచ్చి మీ బట్టలకి ఫెదర్స్ అంటుకుంటూ ఉంటాయి. ఏంటి ఈ మధ్య ఎక్కువ ఫెదర్స్ అంటుకుంటున్నాయేంటి నా బట్టలకి ఎక్కడికి వెళ్ళినా? నేనెక్కడికెళ్ళినా చెప్పులు విడుస్తాను, అలా రోడ్డు మీద నడుస్తాను, పక్కన ఒక ఫెదర్ కనిపిస్తా ఉంటది. అంతకుముందు ఇక్కడ ఉండొచ్చు కానీ మీరు అటెన్షన్ ఉండదు. కానీ ఇప్పుడు మీ అటెన్షన్ ఏమవుతుందంటే, మీ ధ్యాస అంతా ఫెదర్ మీదకెళ్తా ఉంటది. ఆ ఫెదర్‌ని అలా ఒక క్షణం పాటు దీర్ఘంగా గమనించడం అనేది జరుగుతుందనమాట. అదేంటంటే ఏంజెల్స్ ఆర్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్. ఏంజెల్స్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని మనకి చెప్తూ మనల్ని వినండి అని మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. దే ఆర్ సో జెంటిల్. ఏంజెల్స్ అయితే ఎంత జెంటిల్‌గా, ఎంత ప్రేమగా కమ్యూనికేట్ చేస్తారో ఫ్రెండ్స్. అలాగే మనకి అస్తమాను తిరిగి తిరిగి నంబర్ ప్యాటర్న్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా సరే 111 కనిపిస్తా ఉంటది. లేకుంటే 777, 222, 333, 22 డబుల్ డిజిట్ ఆర్ త్రిబుల్ డిజిట్ ఆర్ 4 డిజిట్స్ 1111 అలాగా ఈ నంబర్ ప్యాటర్న్స్ కనిపిస్తా ఉంటాయి. టైం చూస్తాము 11, 11 అవుతది. ఎందుకో రాత్రి టైం చూస్తాం 11, 11 అవుతది. మన మెసేజెస్ చూసుకుంటాము. 111 మెసేజ్‌లుంటాయి. అలాగే ఎక్కడికో వెళ్లి షాప్ చేస్తాము. 111 లేకుంటే 1011 మనకి బిల్ అవుతుంది. లేకుంటే ఎంతో బిల్ అయింది. చేంజ్ తిరిగొస్తుంది మనకి. ఆ చేంజ్ రూ. 11 అవుతుంది. ఎవరో మనకి ఫోను నంబర్ ఇచ్చారు. కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ ఫోను నంబర్‌లో చివర చూస్తే 111 ఉంటుంది. నేనెవరితోనో కాల్ మాట్లాడాను. ఆ కాల్ మాట్లాడి పెట్టేసిన తర్వాత చూసుకుంటే ఆ కాల్ డ్యూరేషన్ కరెక్ట్‌గా 22 నిమిషాల 22 సెకన్లుంటుంది. అలాగా రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో ఈ నంబర్ ప్యాటర్న్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా సేమ్ నంబరు ఆర్ నంబర్ ప్యాటర్న్స్ రిపీటెడ్‌గా మనకు కనిపిస్తూ ఉంటే, సేమ్ డిజిట్ డబుల్, త్రిబుల్ ఆర్ 4 డిజిట్స్ కింద మారి మనకి కనిపిస్తూ ఉంటుంటే దాని అర్థం ఏంటంటే ఏంజెల్స్ ఆర్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ అస్ అని అర్థం అన్నమాట. సో, మనం ఏం చేయాలంటే వి హావ్ టు యాక్సెప్ట్. మనకొక రెసిస్టెన్స్ ఉంటది మనం అన్‌అవేర్ స్టేట్‌లో ఉంటాం. సో, ఆ నంబర్స్ పదే పదే కనిపించి మనకి అవేర్‌నెస్ తీసుకొస్తాయి. ఓకే. మెసేజ్ రాబోతుంది. నాకు ఇదేనుకో నన్ను రెడీ చేస్తున్నారు. ఐ హావ్ టు బి రెడీ అని చెప్పేసి మనల్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఐ యామ్ రెడీ టు లిజన్. ఐ యామ్ రెడీ టు టేక్ దట్ మెసేజ్. ఐ యామ్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఐ యామ్ రెడీ. ఐ యామ్ గెట్టింగ్ రెడీ అని చెప్పి మిమ్మల్ని మీరు అలౌ చేయాలన్నమాట. అలౌ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మెసేజ్ మళ్ళీ మీకు ఛానెలింగ్ రూపంలో గాని, పుస్తకం చదువుతుంటే పుస్తకంలోంచి గాని, ఒక్కొక్కసారి ఏం లేదు జస్ట్ చక్కగా కూర్చొని అలా ఒక చెట్టుని గమనిస్తూ ఉన్నారనుకోండి, ప్రకృతిని గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రకృతిని గమనించేటప్పుడు అద్భుతమైన మెసేజెస్ వస్తా ఉంటాయన్నమాట మనకి. ఒక సీతాకోక చిలుకని గాని, ప్రకృతిని గాని, ఒక చెట్టుని గాని, ఆకాశాన్ని గాని, చక్కగా ఒక పొలంలో కూర్చొని ఆ పొలంలో గాని, ఒక సముద్రాన్ని గాని, అట్లా మనం గమనిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఎన్నో మెసేజెస్ ఛానెల్ అవుతాయన్నమాట. సో, కళ రూపంలో గాని, ఇలా ప్రకృతిని గమనిస్తున్నప్పుడు గాని, మెడిటేషన్‌లో ఆ ఛానెలింగ్ రూపంలో గాని, అలాగా ఏదో ఒకలాగా మనకి ఆ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. నేను నా రెండో పుస్తకం రాయడానికి ముందు ఒక 3 నెలల ముందు నుంచి నాకు నంబర్ ప్యాటర్న్స్ విపరీతమైన నంబర్ ప్యాటర్న్స్ కనిపించడం స్టార్ట్ అయ్యేవి నాకు. ఆ నంబర్ ప్యాటర్న్స్ కనిపించి ఇంతలా కనిపిస్తున్నాయంటే ఏదో పెద్ద పనే పెడుతున్నారు నాకు అని చెప్పి అనిపించేదన్నమాట నాకు. వాట్ ఈస్ థట్? వాట్ ఈస్ థట్? కానీ ఇంకొక బుక్ రాయబోతున్నానని అప్పటి నాకు తెలీదు. తర్వాత నేను ఓకే. నేను ఇదయ్యుంటదా? అదయ్యుంటదా? నేను ఇది చేయలేమో, అది చేయలేమో అలాగేమి మన లాజికల్ మైండ్ యూజ్ చేయకూడదు. యూజ్ చేయకుండా వి హావ్ టు అలౌ అండ్ రెడీ టు టేక్ ఇట్ అన్నమాట. అన్‌కండిషనల్‌గా. అప్పుడు ఏమవుతుందంటే కొత్త మెసేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. తద్వారా మనం నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అనేది మనకి అర్థమవుతుందన్నమాట. సో, ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఆస్ట్రల్ మాస్టర్స్ అనేవాళ్ళు మనతో నిరంతరం వాళ్ళు సంసిద్ధంగా ఉంటారన్నమాట. వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎంతో సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇంకా ఇవాల్వ్ అవుతారు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇవాల్వింగ్ లైక్ అస్. మనలాగే వాళ్ళు కూడా ఎంతో అధిరోహణ చెందిన వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఫర్దర్ జర్నీ ఉంటుందన్నమాట. సో, మనకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళ జర్నీలో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మన జర్నీలో మనకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇంకొక ముఖ్యమైన విషయం నేనిక్కడ ఇంకేం చెప్పాలనుకున్నానంటే ఫ్రెండ్స్, మనకి ఆ ధ్యానంలో వచ్చే ఆస్ట్రల్ మాస్టర్ యొక్క అనుభవం ఏదైతే ఉందో, ఏ మెసేజ్ అయితే వచ్చిందో, దానిని మళ్ళీ నేను
నా లాజికల్ మైండ్‌తో, నా కామన్ సెన్స్‌తో బేజూరి వే వే వేసుకోవాలన్నమాట. దాన్ని నేను మళ్ళీ టెస్ట్ చేయాలి. నాకొచ్చిన మెసేజ్ కరెక్టా? కాదా? ఎందుకంటే ఈ మెసేజెస్ అన్నీ కూడా మన లోపల జరుగుతూ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి ఏమవుతదంటే అండి, నో మ్యాటర్ మీరు ఈ రోజే మెడిటేషన్‌లోకి రావచ్చు. లేదా మీరు 40 సంవత్సరాల నుంచి ధ్యానం చేయొచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే, ఎంత పాత వాళ్ళైనా సరే, మీకొచ్చిన మెసేజ్‌ని మీ కామన్ సెన్స్‌తో మళ్ళీ మీరు చెక్ చేయాలి. మీరు పత్రిసారి మీకు తెలిసుంటే గనక ఆయన ఎన్నో సార్లు చెప్పారు. కామన్ సెన్స్ ఈజ్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పారు. థర్డ్ ఐ ఎన్‌లైటన్‌మెంట్, హాస్టల్ మాస్టర్ మెసేజ్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పలేదాయన. ఆయనేం చెప్పారంటే, కామన్ సెన్స్ ఈజ్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పారు. సో, కామన్ సెన్స్‌ని యూజ్ చేయాలి. కామన్ సెన్స్ అనే అద్దాలతో మళ్ళీ ఆ అనుభవాన్ని చూడాలి. చూసినప్పుడు అది కామన్ సెన్స్ అనే అద్దాల్లోంచి చూసినప్పుడు కూడా అది మనకి సరిగ్గా అనిపిస్తే, అప్పుడు ఆ అనుభవాన్ని మనం స్వీకరించాలి. లేదంటే అది మన మైండ్ మానిప్యులేషను అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎలాగా కామన్ సెన్స్‌తో చూడడం అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నాకొక సాయిబాబా కనిపించారండి ధ్యానంలో. ఓకేనా? నాకు ధ్యానంలో సాయిబాబా కనిపించి నాకు గుడి కట్టు అని జెప్పారనుకోండి. నాకు ధ్యానంలో అదే అనిపిచ్చింది నాకు. అనిపిచ్చింది నేను లెగిసాను. లెగిసిన తర్వాత నా కామన్ సెన్స్ అనే దాంతో మళ్ళీ నాకొచ్చిన అనుభవాన్ని చూడాలి నేను. ఓకే. సాయిబాబా వచ్చి గుడి కట్టమని చెప్పారు. నిజంగా అది సాయిబాబా అయితే గుడి కట్టమంటారా? ఆయన తన జీవితాంతం ఒక చిన్న మసీదులో గడిపారు. ఒక చిన్న ఇటుక మీద పడుకున్నారు. అసలాయన ఏమీ లేదు ఆయనకి. ఆయన ఎవరొచ్చినా సరే ఆయన చరిత్ర చదివితే నీకు ఆత్మజ్ఞానం కావాలంటే రా ఇక్కడ ఆత్మజ్ఞానమే దొరుకుతది. ఇంకేం దొరకదు అని చెప్పేవారు. అలాంటి ఆయన మనకి గుడి కట్టమని చెప్పారనుకోండి. అంటే ఏంటంటే అది మన మైండ్ యొక్క మానిప్యులేషన్ అది హాస్టల్ మాస్టర్ మెసేజ్ కాదు. అది మనకెప్పుడో ముందు నుంచి ఉన్న అవగాహనతో, మనకున్న నమ్మకాలతో మనకి ఆ మైండ్ ఐలో వచ్చిన ఒక ఎక్స్‌పీరియన్స్ తప్ప హాస్టల్ మాస్టర్ ఎక్స్‌పీరియన్స్ కాదు అని అర్థం చేసుకోవాలన్నమాట. మన కామన్ సెన్స్‌తో చూడాలి. సో, పత్రి సారొచ్చారు ఏదో చెప్పారు. నిజంగా పత్రి సారైతే ఇలా చెప్తారా? యూజ్ యువర్ కామన్ సెన్స్ ఫ్రెండ్స్. కామన్ సెన్స్ యూజ్ చేసి, అప్పుడు అది కరెక్టా కాదా? నాకు ఈ మెసేజొచ్చింది. నేను చేసేస్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మనకొచ్చే మెసేజెస్ పర్సనలైజ్డ్ మెసేజెస్ ఉంటాయి. అంటే, ఆ సందేశం మీకు మాత్రమే ఇవ్వబడుతుంది. నాకు ఈ మెసేజెస్ వచ్చింది. చాలా మంది అంటారన్నమాట. నాకు ఈ ధ్యాన అనుభవం వచ్చింది. సో, మీరిలా చెయ్యండి అని చెప్తా ఉంటారు చాలా మంది. నీకు అనుభవం రావడం ఏంటి? నేను చేయడం ఏంటి? అనుభవాలు పర్సనలైజ్డ్ వ్యక్తిగతమైనవి. నాకు అనుభవం వచ్చిందంటే అది నా పని అని అర్థం. మీకొస్తే మీ పని అని అర్థం. అంతేగాని నేను నాకొచ్చిన అనుభవానికి మీరు బాధ్యులు కాదు. అలాగే మీకొచ్చిన అనుభవానికి నేను బాధ్యురాలిని కాదు. సో, ఎవరి అనుభవం అనేది వాళ్ళకి పర్సనలైజ్డ్ వాళ్ళ వ్యక్తిగతమైనది అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్ అలా అర్థం చేసుకోవడం. సో, ఆ వచ్చిన మెసేజ్‌ని కామన్ సెన్స్ ఐతో చూడడము. ఆహ్, ఇంగిత జ్ఞానంతో దాన్ని చూడడము. ఆ ఇంగిత జ్ఞానంతో చూసిన తర్వాత ఆ వచ్చిన మెసేజ్ పర్సనలైజ్డ్ నా కోసం వ్యక్తిగతంగా వచ్చింది. దాన్ని బట్టి నేను వేరే వాళ్ళని ఆపాదించకూడదు. నేను దానికి వేరే వాళ్ళని బాధ్యుల్ని చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో, అలా మనం అర్థం చేసుకుంటూ, ఆ మెసేజెస్ తీసుకుంటూ ఎంత చక్కగా ఉంటదంటే, మనకి క్లారిటీ వస్తా ఉంటదనమాట. ఒకసారి నాకు ఒక మెసేజొచ్చింది మెడిటేషన్‌లో. ఏంటంటే, 1 ఇయర్ పాటు నేను కంటిన్యూగా డైలీ మెడిటేషన్ రన్ చేయాలి అని ఒక మెసేజొచ్చింది నాకు. నా అనుభవం చెప్తాను. ఓకే. ఆ తర్వాత నేను చూసాను. ఓకే. ఈ మెసేజొచ్చింది నాకు మెడిటేషన్‌లో. కానీ కరెక్టేనా? ఓకే. 1 ఇయర్ పాటు మెడిటేషన్ రన్ చెయ్యి అని చెప్పి నాకొచ్చిన మెసేజ్ నాకు కరెక్టే. కానీ నేనెలా చేసుకుంటూ వచ్చేదాన్నంటే, అంతవరకు నా వర్క్ అంతా ఎలా ఉండేదంటే, నేను పర్సనల్‌గా చేసుకునేదాన్ని. నేను ఏ గ్రూప్‌తోనూ కలిసేదాన్ని కాదనమాట. ఏ గ్రూప్స్‌తో కలవడము, ఒక గ్రూప్ మేనేజ్ చేయడం గానీ, ఇంకొకళ్ళకి నేను పనులు అప్పచెప్పడం గానీ, మీరిది చేయండి, అది చేయండి, మనం అందరం కలిపి ఇలా చేద్దాం అని ఒక గ్రూప్ మేనేజ్‌మెంట్ అనేది నాకెప్పుడు రాదు. చెయ్యలేదు అంతవరకు. సో, ఇప్పుడు నేను 1 ఇయర్ పాటు మెడిటేషన్ చెయ్యి అని చేయించు అని చెప్పేసి నాకు మెసేజొస్తాంది. నేను ఇగ్నోర్ చేసేసేదాన్ని. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న పిల్లలు. నేను ట్రావెల్ చేస్తా ఉంటాను. ఆహ్, సో, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. 1 ఇయర్ పాటు కంటిన్యూ చేయాలంటే హౌ కెన్ ఇట్ బి? నేను సాధ్యం కాకపోవచ్చు కదా! ఎన్నో పనులు పడుతూ ఉంటాయి. సో, 1 ఇయర్ పాటు ఎలాగ చేయడము అని చెప్పి నేను ఇగ్నోర్ చేస్తాం మొదలుపెట్టాను.
నేను ఒప్పుకోలేదనమాట. ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకది కరెక్ట్ మెసేజ్ అనుకోండి. అది మీకు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇది ఇంకొక రకం ప్యాటర్న్ అన్నమాట. ఆ కరెక్ట్ మెసేజ్. మళ్ళీ అదే థాట్, మళ్ళీ అదే థాట్, మళ్ళీ అదే థాట్. నేను రెసిస్ట్ చేస్తున్నాను. నో, నో నేను చెయ్యను అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి ఎళ్తానో, నేను చెయ్యను, నాకిది కుదరదు, అది కుదరదు. నాకు మళ్ళీ ఇంత గ్యాంగ్ పీపుల్ ఉండాలి, అది చెయ్యాలి, నేను ఒక్కదాన్ని చేయలేను. ఇవన్నీ నా లాజిక్ మైండ్ చెప్తుంది. నేను ధ్యానంలో కూర్చుంటే లాజిక్ ఇలా పక్కకెళ్ళిపోతది కదా! లాజిక్ ఇలా పక్కకెళ్ళిపోగానే మళ్ళీ నువ్వు చెయ్యి. 1 ఇయర్ పాటు చెయ్యాలి. 1 ఇయర్ చేయాలని లోపల నుంచి స్ఫురణొస్తోంది. సో, అది మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తోందంటే ఇట్స్ ఎ మెసేజ్. నాకర్థమైంది. ఓకే. ఇట్స్ క్లియర్‌లీ ఎ మెసేజ్. నాకు చెప్తున్నారు ఇది చెయ్యాలి అని చెప్పి. అప్పుడు ఫస్ట్ టైమ్ నేనేం చేశానంటే, ఐ ఫార్మ్ ఎ గ్రూప్ ఇన్ న్యూ జెర్సీ. నేను ఇప్పుడు డాలస్‌లో ఉన్నాను. ఇంతకుముందు న్యూ జెర్సీలో ఉండేదాన్ననమాట. ఆ న్యూ జెర్సీలో ఒక గ్రూప్ ఫార్మ్ చేసి, సో, వాళ్ళందరికీ కూడా డైలీ మెడిటేషన్ చేయాలని చెప్పి నేను చేయించడం మొదలుపెట్టిన తర్వాత ఆహ్, ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాటండి. ఎంత అద్భుతంగా అయినియంటే, యూనిఫైడ్ అనే ఒక కోర్స్ ఉంది. మహావతార్ బాబాజీ గారు ఆయనకి ఒక పర్వతం మీద ప్రత్యక్షంగా సశరీరంగా కనిపించి, ఆయనకి ఒక 24 క్రియలు ఇచ్చారనమాట ప్రాక్టీస్ చేయడానికి. 24 ప్రాక్టీసెస్ ఉంటాయి. వారానికి ఒకటి చొప్పున చేస్తూ ఉంటే 6 నెలల పాటు ఆ ప్రాక్టీస్ అవుతుందనమాట. సో, మా ఫ్రెండ్ ఒకాయన సుధాకర్ గారు యూనిఫైడ్ అనే ప్రోగ్రామ్‌తో ఆయన ఈ బుక్ చదువుతున్నాను చాలా బావుంది అని చెప్పారు. సో, వై డోంట్ యూ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్? మీరు విడిగా చదివి చేయడం బదులు వై డోంట్ వి డూ టుగెదర్ అని చెప్పాననమాట. చెప్తే అప్పుడు ఓకే అనుకున్నాము. అప్పటికప్పుడు సడెన్‌గా మొదలుపెట్టాము. మార్చి 24 మహావతార్ బాబాజీ గారి పుట్టినరోజు. సో, మార్చి 24 రోజు మొదలుపెట్టాము. ఆయన పుట్టినరోజు 24 ప్రాక్టీస్‌లు. సో, చాలా చక్కగా డేట్ కలిసొచ్చింది. ఈరోజు అనుకున్నాము. రేపు లేదు మొన్నాటి నుంచి మొదలుపెట్టేయాలి. అప్పటికప్పుడు ఆ ప్రోగ్రామ్ అలాగ ఫ్లైయర్ పెట్టంగానే ఇక్కడ ఇక్కడ అమెరికాలో 100 మంది జాయిన్ అవ్వడం అంటే చాలా చాలా ఎక్స్‌ట్రీమ్ అనమాట. చాలా గ్రేట్. 100 మంది జాయిన్ అయ్యేవారు గ్రూప్‌లో. అన్ని స్టేట్స్ నుంచి జాయిన్ అయ్యేవారు. చాలా అద్భుతంగా ఆ 6 మంత్స్ జరిగిందనమాట. ఇప్పుడు రీవిజిట్ అని ఒక 2 ఇయర్స్ బ్యాక్ జరిగిందది. 3 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది రీవిజిట్ అని. ఇప్పుడు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో, అప్పుడు 6 నెలలు అంటే నేనేదైతే సంవత్సరం చేయాలన్న సంకల్పం నాది గాని, 6 నెలలు ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందక్కడ. ఎంతో మంది మాస్టర్స్ కలిసొచ్చారప్పుడు. ఎంతో వర్క్ జరిగింది. అప్పుడు 1 ఇయర్ చెయ్యమని మెసేజొచ్చినప్పుడు ఐ డోంట్ హావ్ ఎనీ క్లారిటీ. నేనేం చేయాలి? ఎందుకు చేయాలి? నేనొక్కదాన్ని ఎలా చేయగలుగుతాను? సో మెనీ థింగ్స్. బట్ మీకొక మెసేజ్ పదే, పదే, పదే వచ్చినప్పుడు యూ జస్ట్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రెండ్స్. మీరు దాన్ని నమ్మండి. నమ్మి ముందుకు వెళ్ళండనమాట. నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎలాగ మొదలుపెట్టాలి? ఎంతవరకు మీకు సంవత్సరం పిక్చర్ కనిపించదు. మీకు మొదలుపెట్టినప్పుడు ఒక 40 రోజుల పిక్చరే కనిపించొచ్చు. కానీ మీరు దానితో మొదలుపెట్టినప్పుడు బిలీవ్ ద ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్. అంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నమాట. అన్నీ వచ్చి మనకి ఎదురయ్యి, మనకి అవకాశాలు, మనకి మనుషులు అందరూ మన దారిలోకొచ్చి ఎందుకంటే అక్కడ మనం చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేది ఉండకూడదు. ఈగో ఉండకూడదు. ఏదైతే మెసేజ్ మనం ఫాలో అవుతామో, మనం ఎటువంటి ఈగో లేని ఒక రకమైన ఒక న్యూట్రల్ స్టేట్‌లో నా ద్వారా ఇది జరపబడుతోంది అని అనుకోవాలన్నమాట అంతే. ఆ ఈగో లేని న్యూట్రల్ స్టేట్‌లో ఉండి మనం ఎప్పుడైతే దాన్ని అండ్ ఓపెన్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను చేస్తున్నాను. నాకు మెసేజొచ్చింది కాబట్టి ఇలాగే జరగాలి. నేను చెప్పిందే కరెక్టు అన్నట్టు చేయకూడదు. ఆ సందర్భాన్ని బట్టి, మనకొచ్చే అవకాశాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ, ఈగో కి వెళ్ళకుండా దాన్ని పక్కన పెట్టి, చక్కగా మనం ముందుకు వెళ్తూ ఉండాలనమాట. వెళ్తూ ఉంటే అందరి యొక్క ఇన్‌పుట్స్‌ని కూడా గౌరవిస్తూ, మన అభిప్రాయం ఎటువంటి ఇగో, అథారిటీ లేకుండా అందరితోనూ పంచుకుంటూ, మనం అలా ముందుకెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ ఆ సంవత్సరం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఆ సంవత్సరంలో న్యూ జెర్సీకి కావాల్సిన కోర్ టీమ్ అనేది ఫార్మ్ అయిపోయింది. కానీ నాకప్పుడు తెలీదు ఎందుకలా ఫార్మ్ అయిందో. కానీ లేటర్ నాకేమర్థమైందంటే, ఆ తర్వాత నేను ఇక్కడ డాలస్ మూవ్ అయిపోతాను. ఒకవేళ అప్పుడు గాని ఆ సంవత్సరం ప్రోగ్రాము జరిగి, అక్కడొక టీమ్ ఫార్మ్ అయ్యి, ఆ టీమ్‌తో నా ఇంటరాక్షన్స్ అన్నీ చాలా బాగా జరిగి, వాళ్ళందరూ కూడా ఆ 6 మంత్స్ ప్రోగ్రామ్‌లో ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చేసి, వాళ్ళందరూ మాస్టర్స్ కింద అప్పుడు తయారవ్వకపోతే గనక, ఇప్పుడు నేనిక్కడికి డాలస్ మూవ్ అయిపోయిన తర్వాత న్యూ జెర్సీలో మొత్తం మూవ్‌మెంట్ ఆగిపోయేది. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు లేరు నేను స్టార్ట్ చేసినప్పుడు. నేనొక్కదాన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు పెద్ద గ్రూప్ ఉందక్కడ మెడిటేటర్స్ గ్రూప్. నేనిప్పుడు డాలస్ మూవ్ అయిపోయిన తర్వాత స్టిల్ దే ఆర్ డూయింగ్ అమేజింగ్. చాలా చాలా బాగా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. వీకెండ్స్ మెడిటేషన్ చేస్తున్నారు. అన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ జరుగుతున్నాయన్నమాట.
ఒకవేళ నేను ఆ సంవత్సరం కమిట్మెంట్ తీసుకోకపోతే గనక యూనిఫైడ్‌ని డైలీ ప్రోగ్రామ్ కింద చెయ్యాలన్న థాట్ నాకు రాదు అప్పట్లో. సో, నేను ఆ థాటొచ్చి అసల ఆ ప్రోగ్రామ్ అంతా జరిగి, గ్రూప్ అంతా ఎందుకు ఏర్పడింది అంటే, నేను మూవ్ అయిపోతానని అప్పుడు నాకు తెలీదు. బట్ నేను మూవ్ అయిపోతాను కాబట్టే, అప్పుడు పదే పదే నాకు సంవత్సరం పాటు చెయ్యి అని నాకెందుకు ఆ మెసేజొచ్చింది? అప్పుడు చేసినప్పుడు ఎందుకిన్ని రకాలుగా కలిసొచ్చాయి? ఎందుకింత ఇంటెన్స్ ప్రాక్టీస్ 6 నెలల పాటు చేశాము. తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ కలిపి చేశాము. చేసినప్పుడు ఎందుకనంత బాండింగ్ ఏర్పడి, అంత చక్కగా అక్కడ గ్రూప్ రెడీ అయింది. ఎందుకంటే నేనక్కడ మూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్ఫ్. దే నీడ్ టు రన్ ద సొసైటీ దేర్, పిఎస్ఎస్ఎం దేర్. కాబట్టి అదంతా జరిగింది అప్పుడు అని నాకు తర్వాత క్లారిటీ వచ్చిందనమాట. నాకు అనుభవం వచ్చింది ఒకసారి. అనుభవం అంతా అయిపోయింది. అనుభవం అంతా అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మెసేజ్ యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క యూనివర్సల్‌గా దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పరిణామాలు ఏవున్నాయో స్టిల్ ఐ యామ్ అండర్‌స్టాండింగ్ దట్. చూసారా? ఒక మెసేజు ఎంత అద్భుతమో మనకి జరిగేది. అంటే ఆ మెసేజ్ ఎందుకొచ్చింది? అప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేశాను? ఎలా చేయగలను? మేబీ యూ ఆర్ ఇన్ కన్‌ఫ్యూజ్ ఆ మెసేజ్ తీసుకున్నప్పుడు. బట్ బిలీవ్ ఇన్ ప్రాసెస్. ఒక మెసేజ్ మీకు పదే పదే వచ్చింది అంటే గనక దానికి ఎంతో అంతరార్థం ఉంది. దానికి ఎంతో భవిష్యత్తు ఉంది. దాని పరిణామాలు ఎన్నాళ్ళో కొనసాగుతాయి. ఎంతో గొప్పగా ఎన్నో జరుగుతాయన్నమాట. అలా జరగడం కోసం మీకు ఆ మెసేజ్ పదే పదే వచ్చింది. వచ్చిందంటే మీకొక మెసేజ్ వచ్చిందంటే మీకు ఆ శక్తి ఉంది. మీకు ఆ సహకారం అందుతుంది అని అర్థం. అలాగని నేను చేసేసాను, నా వల్ల జరిగింది అనే ఈగోలకు పోకూడదు. అది మన ద్వారా జరపబడిందంతే. జరపబడడానికి మనం బడ్డందుకు మనం ఎంతో కృతజ్ఞతతో, ఎంతో హంబుల్‌గా, వినయంగా ఉండాలన్నమాట. అంతేగాని నేను చేసేసాను, దానివల్ల ఇదయిపోయింది, అదయిపోయింది అనుకుంటే మళ్ళీ మీరు జారి పడతారు. యోగ భ్రష్టత్వం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, హాస్టల్ మాస్టర్స్‌ని ఆ మెసేజెస్‌కి ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎంతో గొప్ప అంతరార్థం ఉంటుంది. దానికెంతో భవిష్యత్తు ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా. మనకి తర్వాత అర్థమవుతుందనమాట. ఒక అనుభవం వచ్చినప్పుడే ఆ అనుభవం అర్థమైపోదు మై డియర్ ఫ్రెండ్స్. దానిక్క తొందర పడొద్దు మీరు. ఒక కలొస్తే కల అర్థమైపోదు. అనుభవం వస్తే అనుభవం అర్థమైపోదు. పంచుకోవాలి దాన్ని. పంచుకోమని చెప్తారు. ఎందుకు పంచుకోవాలి? పంచుకుంటే మీకు గుర్తుంటుంది ఆ అనుభవం. పత్రి సారు ఆయన చెప్పే ప్రతి మాట వెనక ఎంతో అంతరార్థం ఉంది. ప్రతి అనుభవాన్ని పంచుకోమంటారు ఎందుకని? ఎందుకంటే అనుభవాన్ని పంచుకున్నప్పుడు మీకు అనుభవం గుర్తుంటుంది. అనుభవం రిజిస్టర్ అయిపోతుంది మీ మైండ్‌లో. అప్పుడు ఆ అనుభవం ఎప్పుడైతే రిజిస్టర్ అయిపోతదో, ఆ అనుభవం యొక్క పరిణామాలేంటి? దాని నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం? ఎందుకెందుకు జరిగిందని తర్వాత కాలంలో కూడా మీరు దాన్ని అలా చక్కగా అర్థం చేసుకుంటూనే ఉంటారనమాట. అందుకనే అనుభవాలు పంచుకోవాలి. ఎదుటి వాళ్ళ కోసం గాదు, మన కోసం పంచుకోవాలనమాట. మన అనుభవాల్ని ఎప్పుడు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఏ అనుభవం తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎందుకంటే అనుభవం మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు గదా! అది ఎక్కువ, తక్కువ, కరెక్టా, రాంగా అని తెలుసుకోవడానికి అనుభవాన్ని అవగాహన చేసుకొని దాని పరిణామాన్ని ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవడానికి ఇట్స్ టేక్ ఇయర్స్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మెడిటేషన్ జర్నీ అనేది బ్యూటిఫుల్ జర్నీ. అమేజింగ్ జర్నీ. ఎంత అద్భుతమో! పత్రి సార్ చెప్తారు కదా! ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధి యోగము, ధ్యాన జీవితము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత అద్భుతమో ధ్యాన జీవితము. సో, మెడిటేట్ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం అలా ధ్యానం చేస్తూ ఉండాలి. అందరికి మెసేజెస్ ఒస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ చాలా మందికి థాట్ ఫార్మ్‌లో ఒస్తాయి. ఆ మాస్టర్ కనిపించేసి మనకి ఒక రూపంలో, దివ్య రూపంలో దర్శనం ఇచ్చేసి చెప్పేస్తేనే హాస్టల్ మాస్టర్ మెసేజ్ అని చెప్పి మీరు అనుకోవద్దు. మీకు ఆ చక్కని ఆ ప్యూరెస్ట్ థాట్ ఫార్మ్‌లో కూడా మాస్టర్ యొక్క మెసేజ్ అనేది మనకి రావడం జరుగుతుందనమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది. నేనైతే చెప్పాలనుకున్నది అయిపోయింది. సో, గణేష్ గారు అండ్ సునీత గారు, ఓవర్ టు యూ అండి. ఓకే మేడం. థాంక్ యూ.
మాస్టర్స్ అందరూ ఒక్కసారి మేడం క్లాప్స్ తోటి